హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రీ మార్కెట్ ఆర్డర్ బ్లాక్స్ సెషన్ అనాలిసిస్. ఓకే, ఫర్ 24th జూలై అంటే రేపటి మార్కెట్ కోసం మనం బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి ఇప్పుడు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ముందు స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుందాం. నిన్న ఏంటంటే 50 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఆర్డర్ బ్లాక్ అనేది ఫెయిల్ అయ్యిందన్నమాట. సో అక్కడ నుండి ఏంటంటే మన స్ట్రక్చర్ అనేది మారింది. ఫస్ట్ స్ట్రక్చర్ అనేది తీసుకుందాం. యాక్చువల్లీ చెప్పాలంటే లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఆఫ్ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఆఫ్ 15 minutes పుల్ బ్యాక్ ఓకే, పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్. ఓకే, ఇండ్యూస్మెంట్ అయింది. ఇండ్యూస్మెంట్ అయిన తర్వాత బ్రేక్ అవుట్ స్ట్రక్చర్ ఇచ్చింది. ఇది 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ మ్యాపింగ్ మాట. ఓకే, బ్రేక్ అవుట్ స్ట్రక్చర్ మీన్స్ లైక్ ఈ హై ఉంది కదా, ఈ హై బ్రేక్ అయింది, రైట్, బాగానే ఉన్నది. సో మన ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఏంటి 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ. సో ఇది మాట. సో ఇది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్. సో ఈ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ మనం లైక్ ఏంటంటే అప్ సైడ్ ట్రేడ్, ఇక్కడ ఏరియా టచ్ అయిన తర్వాత అప్ ట్రెండ్కే చూస్తాం అన్నమాట, మళ్ళీ అప్ ట్రెండ్ ఆపర్చునిటీస్. కాకపోతే ఏమైందంటే ఒకరోజు లైక్ 11th జూలై దీన్ని బ్రేక్ చేసి మళ్ళీ లిక్విడిటీ తీసుకొని పైకి వెళ్ళిపోయింది. ఇది ఫేక్ బ్రేక్ మాట, లైక్ ఫేక్ బ్రేక్ అయ్యింది, లిక్విడిటీ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. సో ఇది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనుకుంటారు జనరల్గా చూసి, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కాదు, జస్ట్ ఏంటంటే ఫేక్ బ్రేక్ మాట. సో ఇది ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయింది. కాకపోతే ఏంటంటే దీని కింద స్టాప్ లాస్ ఉన్న లిక్విడిటీని అంతా తీసేసుకొని మళ్ళీ ఏంటంటే మార్కెట్ అనేది అప్ సైడ్ ర్యాలీ అయిపోయింది. సో అక్కడ నుండి మళ్ళీ ఏంటంటే అక్కడ నుండి అప్ ట్రెండ్ మూవ్ చేసాం. కాకపోతే మన బ్యాంక్ నిఫ్టీ కాదు, మన ఇండియన్ మార్కెట్స్ అనేది చాలా న్యూస్తో కంబైన్డ్ అయిన మార్కెట్ మాట. మన ఫారెక్స్లో అనుకోండి ఎప్పుడో ఒకసారి న్యూస్ ఉంటుంది. సో కంటిన్యూస్ 24 hours మార్కెట్ ఉంటుంది కాబట్టి దానికి అంత ఇంపాక్ట్స్ ఉండవు. లైక్ కంటిన్యూస్ మార్కెట్ ఉంటుంది కాబట్టి సో ఆర్డర్ బ్లాక్ మ్యాక్సిమం హిట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అక్కడ. సో ఇక్కడ ఆర్డర్ బ్లాక్స్ అనేవి గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ ఉంటాయి. సో ఈజీగా అండ్ అట్ ద సేమ్ టైం న్యూసెస్ ఉంటాయి. సో ఇదేమైంది, నేనైతే ఇక్కడ నుంచి సీరియస్గా చూడాలంటే ఇక్కడ నుంచి కాల్ ఎంట్రీస్ ప్లాన్ అట్ ద సేమ్ టైం ఏంటంటే టార్గెట్ ఈ ఏరియా వరకు, అంటే ద ఓవరాల్ టార్గెట్ లాస్ట్ హై ఇదే కదా. సో ఇక్కడ వరకు అనుకున్నాను మార్కెట్ అనేది, అంటే టెక్నికల్గా చూసుకోవాలనుకుంటే. కాకపోతే మార్కెట్లో మనకి న్యూసెస్ కూడా ఉంటాయి. సో ఈ బడ్జెట్ న్యూస్ ఉందని తెలియడం వల్ల అంటే ఇండియన్ మార్కెట్స్ ఎలా ట్రేడ్ అవుతాయంటే, సో ఎప్పుడైనా సరే ఏదైనా న్యూస్ ఉంటే ఐదర్ కన్సాలిడేషన్లో ఉంచి తర్వాత న్యూస్ వచ్చిన తర్వాత బ్రేక్ డౌన్ బ్రేక్అవుట్ ఏదో టమరని చూస్తారన్నమాట. సో ఆ టైంలో ఏంటంటే మనం ఏదైతే ఆర్డర్ బ్లాక్స్ అనుకుంటాం ఆర్డర్ బ్లాక్స్ పనిచేయవు. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే ఈ ఆర్డర్ బ్లాక్ అనేది పని చేయకుండా పోయింది. ఈ ఆర్డర్ బ్లాక్ పనిచేయకుండా పోయింది అంటే బికాజ్ నెక్స్ట్ ఏంటిది, ఈ నిన్న ఈ బడ్జెట్ రోజు ఏమైందంటే ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయింది. ఇది ఉన్నదా. సో చెప్పాను కదా మీకు, మొన్న వీడియోలో ఆల్రెడీ చెప్పాను, లైక్ టెక్నికల్స్ మాదే, లైక్ న్యూసెస్ ఏదైనా ఉన్నప్పుడు న్యూస్లో అది మన ఇండియన్ బడ్జెట్ ఉన్న చాలా బిగ్ న్యూస్ మార్కెట్స్ అన్ని దాని మీద ఇంపాక్ట్ అయ్యి ఉంటాయి. సో అలాంటి ఏరియాస్ ఉన్నప్పుడు మన టెక్నికల్స్ ఏం పనిచేయవు. సో ఆ రోజు ఏమైంది, ఇది ఆటోమేటిక్గా ఈ ఆర్డర్ బ్లాక్ అనేది ఫెయిల్ అయిపోయింది మనకి. సో ఈ బడ్జెట్ రోజు ఏదైతే ఉన్నదో ఆర్డర్ బ్లాక్ అనేది ఫెయిల్ అయింది. సో 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం మనకి ఇండికేషన్ ఏమి ఇచ్చిందంటే డౌన్ ట్రెండ్, ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ స్టార్ట్ అయింది అనమాట. ఇది ఉందా, ఇది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనమాట. సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, అందుకే ఈరోజు దానికి తగ్గట్టు మనం ట్రేడ్స్ కూడా తీసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే మనం స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా గీసుకోవాలన్నమాట. సో చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం పుల్ బ్యాక్ ఇదంతా ఇంక అయిపోయింది, దీంతో సంబంధం లేదు. లేటెస్ట్ ఇండ్యూస్మెంట్ ఎక్కడుందో చూసుకోవాలి. ఇక్కడ లైక్ ఇండ్యూస్మెంట్ అయ్యింది, ఇండ్యూస్మెంట్ తీసుకొని మార్కెట్ అనేది ఓకే. సో నెక్స్ట్ పుల్ బ్యాక్ ఇంటీరియర్ పుల్ బ్యాక్స్ ఇవన్నీ మళ్ళీ ఇంటీరియర్గా ఇండ్యూస్మెంట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్, అంటే ఇంటీరియర్గా బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో ఓవరాల్గా మనం ఇక్కడ ఏమనుకుంటాం అంటే లైక్ బుల్లిష్ మైండ్ సెట్లో ఉంటాం కాదు. ఇదంతా ఏంటంటే తర్వాత నిన్నటితో మొత్తం అంతా లైక్ మన చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చేసింది. ఓకే ఫైన్, బాగానే ఉన్నది, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చింది. సో ఇప్పుడు రీసెంట్గా ఇండ్యూస్మెంట్ ఎక్కడైందో మనం చూద్దాం. ఓకే, సో చూసుకుంటే రీసెంట్గా ఇక్కడ లాస్ట్ పుల్ బ్యాక్ని ఈరోజు ఇండ్యూస్మెంట్ అయింది. సో మన లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఎక్కడ ఉన్నది ఓవరాల్గా చూసుకుంటే, ఇక్కడ లాస్ట్ పుల్ బ్యాక్ ఎక్కడ ఉన్నది, పుల్ బ్యాక్. సో లాస్ట్ పుల్ బ్యాక్ చూసుకుంటే, లాస్ట్ ఇండ్యూస్మెంట్ పాయింట్ చూసుకుంటే ఇదే మాట, ఇది ఉంది చూడండి, ఇది మాట 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం. సో ఇది చాలా ఇంపార్టెంట్ జోన్ మనకి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ జోన్ అండ్ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. చూసుకుంటే ఇదిగోండి ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. ఓకే, సో ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. అట్ ద సేమ్ టైం మన 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ ఆర్డర్ బ్లాక్ మాట. అంటే మార్కెట్ ఈ ఏరియా వరకు వెళ్తాదా, ఇక్కడి నుంచి మనకి ఎంట్రీసా అంటే అలాగే ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకుందా,
ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకున్న తర్వాత ఇది ఇప్పుడు ఇలా బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయిపోవచ్చు. సో ఆర్డర్ బ్లాక్ అనేది ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఆర్డర్ బ్లాక్ అనేది ఇక్కడ నుండి ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది. ఇక్కడికి వెళ్తే వెల్ అండ్ గుడ్, లైక్ ఏంటంటే ఇక్కడ వరకు ఇక్కడికి వెళ్ళింది అనుకోండి, ఇక్కడికి వెళ్తే వెల్ అండ్ గుడ్. అప్పటి వరకు ఏం చేస్తామంటే ఐదర్ కాల్ ఎంట్రీస్ చాలా స్మాల్గా, లైక్ ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్లో కాల్ ఎంట్రీస్ చాలా స్మాల్ టార్గెట్స్ పెట్టుకుని చూడాలి, టార్గెట్స్ పెద్ద ఉండకూడదు. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత పిఈ ఎంట్రీస్ పెద్ద ప్లాన్ చేయాలన్నమాట. ఓకే, సో అలా ఉండాలన్నమాట. అంటే ట్రెండ్ వైపు అకార్డింగ్ టు ట్రెండ్ ట్రేడ్ చేయడం అంటారు అనమాట దాన్ని. ఓకే, సో అది మాట. అయితే ఇక్కడ మనకి ఏం జరిగింది ప్రస్తుతం ఏంటంటే ఇండ్యూస్మెంట్ అనే పాయింట్ జరిగింది 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం. ఈ రోజు ఏంటంటే మనకి ఇక్కడ లాస్ట్ పుల్ బ్యాక్, ఇది ఇక్కడ ఇండ్యూస్మెంట్ జరిగింది. ఓకే ఫైన్, ఇండ్యూస్మెంట్ జరిగింది, బాగానే ఉంది. సో మార్కెట్ని నేను ఎక్కడి నుంచి రివర్సల్ ప్లాన్ చేస్తున్నాను అంటే రివర్సల్ నేను ప్లాన్ చేశాను, అక్కడ అనుకుంటాం జరిగితే జరిగింది లేకపోతే లేదు. ఓకే, సో ఓకే, లైక్ ఇక్కడ చూసుకుంటే 1 hour టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ బేరిష్ ఎన్గల్ఫింగ్ ఉంది. ఓకే, సో బేరిష్ ఎన్గల్ఫింగ్ ఉంది, మార్కెట్ అది టచ్ చేసింది, ఇంకెక్కడ ఇంబ్యాలెన్స్ ప్రెజెంట్ లేవు. ఓకే, సో అది మాట. నెక్స్ట్ మార్కెట్ కూడా ఇక్కడ ఏమైనా లైక్ ఆర్డర్ బ్లాక్ అంటే అయితే ఇది 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం తీసుకుంటున్నాం కదా. 1 hour టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే లైక్ లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఎక్కడ ఉన్నదంటే, ఇంక యాక్చువల్ చెప్పాలంటే లాస్ట్ ఆర్డర్ బ్లాక్ అంటే ఇదంతా వస్తుంది. ఇదంతా రావడం ఏంటి విడ్డూరంగా ఉండొచ్చు మీకు. ఏంటంటే డే టైం ఫ్రేమ్లోని లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఈ క్యాండిల్ అన్నమాట. ఇది ఉందా, ఈ రెడ్ క్యాండిల్ ఉంది చూడండి. ఈ రెడ్ క్యాండిల్ యాక్చువల్లీ ఇప్పుడెప్పుడో లైక్ 9th May ఉంది కదా, 9th May ద ఆర్డర్ బ్లాక్ని ఫెయిల్ చేసి మళ్ళీ లిక్విడిటీ తీసుకొని పైకి వెళ్ళిపోయింది. సో అదే ఇలా చిన్నగా క్యాండిల్ ఉంటే మనం గీసుకునే వాళ్ళం, కాకపోతే ఇది పెద్ద క్యాండిల్ అయిపోయింది. రెడ్ క్యాండిల్ అనేది చాలా పెద్ద క్యాండిల్ అయిపోయింది. సో ఎక్కడి నుంచి రిట్రేస్ అవుతుంది ఏంటి అని చూసుకుంటే మనం ఇక్కడ మళ్ళీ అంటే ఓవరాల్గా అప్ ట్రెండే. ఇది యాక్చువల్ చెప్పాలంటే ఓవరాల్గా అప్ ట్రెండే డే టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే. కాకపోతే స్మాలర్ టైం ఫ్రేమ్స్లో డౌన్ ట్రెండ్ అనమాట. లైక్ 15 minutes టైం ఫ్రేమ్, 1 minute టైం ఫ్రేమ్లో డౌన్ ట్రెండ్ ట్రేడ్ చేసుకుంటాం. ఇదేంటి డే టైం ఫ్రేమ్ ప్రకారం 1 hour టైం ఫ్రేమ్ ప్రకారం ఇది ఒక రిట్రేస్మెంట్ అనమాట. ఓకే, సో చూసుకుంటే 50,000 ఉంది చూడండి. ఇది నాకు కొద్దిగా లైక్ ఈ ఏరియా ఉంది చూడండి. ఈ ఏరియా దగ్గర నుంచి మళ్ళీ ఏంటంటే కాల్ ఎంట్రీస్కి ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో మళ్ళీ ఏంటంటే యాక్చువల్ చెప్పాలంటే ఈ క్యాండిల్ ఏదైతే ఉన్నది చాలా ఇంపార్టెంట్ క్యాండిల్, కానీ చాలా పెద్ద క్యాండిల్ అయిపోయింది. ఎక్కడి నుంచి రివర్సల్ చూసుకుంటావా అనుకుంటే 50,000 ఉన్నది చూడండి, చాలా ఇంపార్టెంట్ అనమాట నాకు అక్కడ. ఓకే, సో అది. నెక్స్ట్ ఇప్పుడు 1 minute, ఓకే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు 1 minute టైం ఫ్రేమ్ పోతాం. ఓకే, ఇది యాక్చువల్లీ చెప్పాలంటే 51,000 దగ్గర నుంచి మార్కెట్ అనేది రిట్రేస్మెంట్ పైకి వచ్చింది కదా ఈరోజు, ఇండ్యూస్మెంట్ తీసుకుంది కదా. సో ఇప్పుడు డౌన్ సైడ్ ట్రావెల్ చేయాలంటే పైన లిక్విడిటీ తీసుకుంటే కానీ డౌన్ సైడ్ మళ్ళీ రాదన్నమాట. పైన లిక్విడిటీ తీసుకొని డౌన్ సైడ్ రావాలి. సో ఆ లిక్విడిటీ ఎక్కడ జరిగే ఛాన్స్ ఏముంటుంది అని చూస్తే యాక్చువల్లీ మనకు చూసుకుంటే ఇక్కడ ఇండ్యూస్మెంట్ లిక్విడిటీ అనేది అయిపోయింది. సో ఓవరాల్ ఆర్డర్ బ్లాక్ చూసుకుంటేనేమో ఇక్కడ ఉన్నది. ఓకే, ఓవరాల్ ఆర్డర్ బ్లాక్ చూసుకుంటే ఇక్కడ ఉన్నది. ఇంకా చూసుకుంటే లిక్విడిటీ ఇక్కడ ఒక ఏరియా ఉన్నది, ఇది లిక్విడిటీ ఏరియా. సో ఏదైనా అంటే ఓవరాల్గా చూసుకుంటే రేపు ఇక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంటే వెల్ అండ్ గుడ్. వెళ్తే ఇక్కడికి వెళ్ళినట్టే వెళ్ళి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగితే 1 minute టైం ఫ్రేమ్ ఆర్ 5 minutes టైం ఫ్రేమ్లో మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగితే ఇక్కడ నుండి మళ్ళీ ప్లాన్ చేస్తాం. ఎక్కడ వరకు అన్నమాట. ఈ లో ఉందా, ఈ లో వరకు లేదు. 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం చూద్దాం ఒకసారి. ఓకే, ఏదైనా సరే పిఈ సైడ్కే ఉన్నాం. పిఈ సైడ్ పెద్ద అంటే సిఈ సైడ్ ఛాన్స్ వచ్చిన పెద్ద టార్గెట్స్ ఉండకూడదు. ఓకే, సో ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఇది ఆర్డర్ బ్లాక్ కాదు. ఓకే, జస్ట్ ఇంబ్యాలెన్సే. అది ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫామ్ అయిన ఏరియా అన్నమాట. సో ఈ ఏరియా ఇప్పుడు పొద్దున మార్కెట్ ఏంటంటే యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు రిట్రేస్ అయింది కదా ఈవినింగ్, ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకుంది మార్కెట్ అనేది. ఓకే, ఇండ్యూస్మెంట్ తీసుకున్నది. సో స్లోగా అప్ సైడ్ ట్రావెల్ అవ్వచ్చు. ట్రావెల్ అయినా సరే ఏదైనా సరే అప్ సైడ్ లైక్ ఇది ప్రెసిస్ చేస్తుంది. 52,000 ఉంది చూడండి, 52,000. సో ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట మనకి. 52,000 ఇక్కడ ఎక్కడైనా చెప్పాను కదా, ఈ ఏరియా లిక్విడిటీ ఏరియా అని చెప్పేసి. సో ఈ ఏరియా అంటే ఇంకే ఓవరాల్గా చూసుకుంటే ఈ ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసేయడం బెటర్. అది రేపు టచ్ అవుతుందా లేదా అనేది మనకు తెలియదు. సో అక్కడ వరకు వెళ్ళినప్పుడు కాల్స్ ఎంట్రీస్ తీసుకుంటామంటే ఒకేలా అంటే లైక్ ఇప్పుడు చూడండి, ఈ కాల్ ఎంట్రీ తీసుకున్నా మనకు చాలా కన్ఫర్మేషన్స్ ఉండాలి. చాలా కన్ఫర్మేషన్స్ అంటే లైక్ దీన్ని పుష్ చేయడానికి ముందు లైక్ ఏంటంటే ఇక్కడ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఉన్నది చూడండి. 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఉన్నది. ఓకే, సో అట్ ద సేమ్ టైం అలాగా సపోర్టింగ్ చేసేది లైక్ ఏంటంటే ఇది ఇలాగ వెళ్ళిపోయింది ఇండ్యూస్మెంట్. ఇప్పుడు ఇది ఇండ్యూస్మెంట్ తీసుకొని
మళ్ళీ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చింది. మళ్ళీ ఇక్కడ వచ్చిన ఇది ఎంట్రీ అవ్వడం అంత ఈజీ కాదు, బికాస్ ఇక్కడ పైన సప్లైస్ ఉన్నాయి, మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ ఉన్నది. సో అంత ఈజీ కాదు అన్నమాట. సో కాల్ ఎంట్రీస్ అనేది అంత ఈజీగా తీసుకోలేము. సో ఏదైనా రేపటి స్ట్రక్చర్ బట్టి మార్కెట్ 1 minute టైం ఫ్రేమ్లో మార్కెట్ బట్టి మనం చూస్తాం అక్కడ. నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ చూడండి, ఇది కూడా ఒక ట్రెండ్ లైన్లో ఫామ్ చేస్తుంది. మార్కెట్ వెళ్ళడం కూడా చాలా స్లోగా వెళ్తుంది. కాల్ సైడ్ ఎంట్రీస్ దొరికినా మనకు చాలా స్లోగా ప్రీమియం అనేది మూవ్ అవుతుంది. ఓకే, సో అట్ ద సేమ్ టైం మనకు చూసుకుంటే ఇక్కడ లైక్ ఇది ఉన్నది, ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది. అక్కడి నుంచి రిట్రేస్మెంట్ అయిపోతుందా అంటే ఏం లేదు. అక్కడికి వెళ్ళినా సరే నేనేం ఎంట్రీ అవ్వను. అక్కడికి వెళ్ళినా సరే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకుంటాం అనమాట. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే అక్కడ పిఈ ఎంట్రీ ఏదైనా అవ్వడానికి ప్లాన్ చేస్తాను. లేదా ఇది ఫెయిల్ అయిపోయినా సరే పైకి వెళ్తుంది కదా. మీకు ఇందాక చెప్పాను కదా, ఈ ఆర్డర్ బ్లాక్ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఈ ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గరికి వచ్చిన తర్వాత అట్ ద సేమ్ టైం ఇది ఒక లిక్విడిటీ ఏరియా. ఈ లిక్విడిటీ ఏరియా దగ్గర లిక్విడిటీ అంతా తినేసి మార్కెట్ అనేది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగితే అప్పుడు మళ్ళీ నేను పిఈ ఎంట్రీకి ప్లాన్ చేస్తాను. అదంతా రేపు జరుగుతుంది అనుకోవట్లేదు. రేపు మార్కెట్ కన్సాలిడేట్ అయితే డే టైం ఫ్రేమ్ ఒకసారి చూస్తున్నాను. డే టైం ఫ్రేమ్లో కూడా మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఇండికేషన్ లేదు. మనకి ప్రెజెంట్ ఏదంటే చాలా 2 days చాలా ఓవర్ రియాక్ట్ అయిపోయింది కదా. రేపు ప్రెజెంట్ కన్సాలిడేట్ అయ్యి సో ఏదైనా సరే థర్డ్ డే లైక్ ఎప్పుడు ఏంటంటే రేపు థర్స్డే కదా, ఫ్రైడే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నాను నేను ఏరియాకి. ఓకే, సో ఆ విధంగా అనుకుంటున్నాను. ఓకే, రేపు వెళ్ళిపోతే వెల్ అండ్ గుడ్. ఓకే, సో ఆ విధంగా ఏదైనా సరే కాల్ ఎంట్రీసే ప్లాన్ చేస్తాను అనమాట, పుట్ ఎంట్రీసే ప్లాన్ చేస్తాను. ఓకే, ఏదైనా ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వడానికి ట్రై చేస్తాను. లేదా ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడికి ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఇంబ్యాలెన్స్ దగ్గర నుంచి ఇంబ్యాలెన్స్ ఉన్నా ఇక్కడ ఎంట్రీ తీసుకోండి. నేను ఇంబ్యాలెన్స్ బట్టి ఎప్పుడు ట్రేడ్ చేయను. ఓకే, దీనికి తగిలిన తర్వాత 1 minute టైం ఫ్రేమ్లో మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే అప్పుడు పిఈ ఎంట్రీ లైక్ మళ్ళీ రివర్స్లో వెళ్తుంది కదా. రివర్స్లో వెళ్ళినప్పుడు ఇక్కడ పిఈ ఎంట్రీ ఏదైనా ప్లాన్ చేయడానికి చూస్తాను. కాకపోతే ఇది ఫెయిల్ అయినా ఫెయిల్ అవ్వచ్చు కూడా. లైక్ ఏంటంటే ఇది ఫెయిల్, ఇక్కడ మంచి స్ట్రాంగ్ క్యాండిల్ ఏదైనా ఉన్నది అనుకోండి, ఇది ఫెయిల్ అయినా ఫెయిల్ అవ్వచ్చు. బికాస్ ఇది అంత స్ట్రాంగ్గా సపోర్ట్ అయినా కాదు అనమాట. ఓకే, సో ఇది ఫెయిల్ అయినా ఫెయిల్ అవ్వచ్చు. ఓకే, ఏదైనా స్ట్రాంగ్గా ఉండేదంటే ఈ జోనే. ఇది అని చెప్పాను, ఇది ఈ ఆర్డర్ బ్లాక్ అనమాట. ఓకే, సో ఈ విధంగా మార్కెట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరైతే దీన్ని జస్ట్ ఒక అనాలిసిస్గా తీసుకోండి. దీన్ని బట్టి అయితే ట్రేడ్ చేసేకండి. మీకు ఏదైతే వ్యూ ఉంటుందో దాని బట్టి ట్రేడ్ చేయండి. ఓకే, సో ఓకే, ఎక్కువ లాట్స్ వేసి ఇప్పుడు పొజిషన్ సైజింగ్ ఉండాలి. లైక్ స్టాప్ లాస్ బట్టి మనం పొజిషన్ సైజింగ్ ఉండాలి. ఈరోజు చూడండి, ఈరోజు ఎంట్రీ ఉన్నది. ఈరోజు నాకు ఎంత లైక్ ఈరోజు మీకు ఎందాక వీడియో పోస్ట్ చేశాను కదా, దాన్ని బట్టి చూసుకుంటే ఈ ఎంట్రీ ఉన్నది. ఈ ఎంట్రీ నాకు స్టాప్ లాస్ పెద్దది వచ్చింది. ఓకే, ఎప్పట్లాగే నేను లాట్స్ ఎక్కువ ఇస్తాను అనుకోండి, అలా కుదరదు. లాట్స్ తగ్గించాలి. ఓకే, లాట్స్ తగ్గించాలన్నమాట. ఇప్పుడు చూస్తే ఇది ఎంత ఉంది, 66 points అప్రాక్సిమేట్లీ అలా ఉందన్నమాట. ఓకే, సో దాన్ని తగ్గట్టు లాట్స్ తగ్గిస్తారు. ఇక్కడ చూసుకుంటే మనకి టార్గెట్ కూడా పెద్దది ఉంది కదా, టార్గెట్ కూడా 300 points అలా ఉంది. సో ఆటోమేటిక్గా కవర్ అవుతుంది మనకి. ఏదైతే లాట్స్ మనం స్మాల్ స్టాప్ లాస్ వచ్చినప్పుడు లాట్స్ ఎక్కువ వేసి చేస్తామో అది ఆటోమేటిక్ కవర్ అవుతుంది ఆ లాట్స్లోనే. సో పొజిషన్ మేనేజ్మెంట్ అనేది చెయ్యాలి స్టాప్ లాస్ తగ్గట్టు. ఓకే, సో ఎలా పడితే అలా లాట్స్ అనేవి వేసేయకూడదు. ఓకే, సో అది మాట మన ప్రీ మార్కెట్ రిపోర్ట్ అయితే అది అనుకుంటున్నాను. ఏదైనా సరే పిఈ సైడ్ ఉండడానికి ట్రై చేస్తాను. లిక్విడిటీ తీసుకోవడానికి, లిక్విడిటీ అయ్యి ఎంట్రీ అయితేనే ప్లాన్ చేస్తాను అనమాట. లిక్విడిటీ తీసుకొని డౌన్ సైడ్ వెళ్ళడానికి ఎంట్రీ వస్తేనే ప్లాన్ చేస్తాను. ఓకే, 52,000 ఉంచండి. ఈ 52,000 ఏరియా దగ్గర నుంచి మళ్ళీ ఏదైనా చెప్పాను కదా, ఈ లిక్విడిటీ ఏరియా అన్నమాట. ఈ లిక్విడిటీ ఏరియా దగ్గర నుంచి మళ్ళీ నేను ఏదైనా ప్లాన్ చేయడానికి చూస్తాను. ఓకే, సో పిఈ ఎంట్రీ. ఓకే, ఈ వీడియోలో అయితే ఎంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.